దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు మనం 2వ దిన వృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 17వ అధ్యాయము చదువుకుందామండి. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యోధావారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా, ఆసా యెహోవా మందిరమునందును రాజనగరమునందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపియున్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట విని అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా, వీరు ఈయోనును దానును ఆబెల్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములోనికి కొట్టను కొల్లపెట్టిరి. బయషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యోధా వారందరినీ సమకూర్చెను. వీరు పోయి బయషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురములను కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యోధారాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయెను. 8వ వచనం నుంచి చదువుతున్నానండి. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియోగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరిచెను. ఆసా చేసిన కార్యములన్నిటిని గూర్చి యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకునను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడియందు 41వ సంవత్సరమున మృతి నొందగా, అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకున్న సమాధి యందు అతని పాతిపెట్టిరి. 17వ అధ్యాయం చదువుతున్నానండి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడే ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకే అతడు పెద్దలైన బెన్హయీలును ఓబద్యాను జకర్యాను నెతనేలును మీకాయాను 8 నుంచి చదువుతున్నానండి. షమయా నెతన్యా జబద్యా ఆసాహేలు షెమిరామోతు యెహోనాతాను అదోనియా టోబియా టోబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్రమును చేత పుచ్చుకొని
యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి. యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లును 7,700 మేకపోతులను ఇచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమునందు కోటలను సామాగ్రిని నిల్వచేయు పట్టణములను కట్టించెను. యోధా దేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడి యుండెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా, యోధాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులుండిరి. రెండోవాడగు యెహోహానాగు అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడోవాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా, అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలుండిరి. బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కేడమును పట్టుకొనువారు 2,00,000 మంది ఉండిరి. రెండోవాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులుండిరి. రాజు యోధా యందంతట నుండు ప్రాకారపురములలో ఉంచినవారు గాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారై ఉండిరి.